నుండి వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరూ కూడా దైవ లేఖనాలను తెరచి అందున్న వాస్తవాలు ప్రతి ఒక్కరూ గుర్తించి దేవునికి మహిమ ఆపాదించాలి అని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ఈ దిన ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లను: యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరూ నుండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరల వరలో పడకుండా దాని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకొందురు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడుముము. వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నీవు నిట్టూర్పు విడిచిదవేమని వారు నిన్నడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయి ఉన్న మా దేవ, కరుణా సంపన్నుడవైన మా ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన దేవుడవైనందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రేమించినవాడా, కరుణించినవాడా, కృపచూపుచున్నవాడా, మా జీవితాలలో ఎన్నో విధాలుగా మీ సహాయం ఇచ్చి ఇరుకు నుండి విశాలతలోనికి నడిపిస్తూ, పడినప్పుడు లేవనెత్తి, కృంగినప్పుడు ఉద్ధరించి, నిస్సహాయతలో సహాయం ఇచ్చి, నిరాధారణలో ఆదరణ ఇచ్చి, మా ప్రభువా, దిక్కుతోచని సమయములో నీవే మాకు దిక్కుగా ఉండి మమ్మను నడిపించుచున్న మీ ప్రేమ కొరకు స్తోత్రము చెల్లిస్తున్నాం. చేసిన మేళ్లన్నీ తలపోసుకొని మీ పాద సన్నిధిలో చేరి మీ వాక్యము ద్వారా మేలు పొందడానికి మమ్మును మీరు సిద్ధపరిచినందుల కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ, మమ్మెన్నడూ సిగ్గుపరచని, మమ్మను ఎన్నడూ విడువని, మాకు దినదినము తోడుగా ఉండి మేలు చేసి మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని మనము జాగ్రత్తగా గమనించబద్దులమై ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం. ఇందులో ముఖ్యముగా యెహోవా ఖడ్గం హతము చేయుట అనే మాట చాలా ముఖ్యమైనదిగా మనము అర్థం చేసుకోవచ్చు. యెహోవా ఖడ్గము హతము చేయుట ఎవరెవరిని అనంటే 4వ వచనంలో ఉంది కదా, నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలు వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల క్రీస్తు కనబడుతున్నాడు. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల క్రీస్తు కనబడుతూ ఉన్నాడు.
ఇందులో ఉన్న భాగాలను మనము గమనించినట్లయితే 32 వచనాలు ఉన్నాయి. ఈ 32 వచనాలలో తేటగా మనము గుర్తిస్తే 1 నుండి 7 వచనాలలో పరిశుద్ధ స్థలములో వధించబడుట, పరిశుద్ధ స్థలములో వధించబడుట. 8 నుండి 17 వచనాలు ఖడ్గము యొక్క వాడి వధించబడుట. 8 నుండి 17 వచనాలలో ఖడ్గము యొక్క వాడి. 18 నుండి 23 వచనాలలో శకునము చూచుట. 24 నుండి 27 వచనాలు అధిపతి సిద్కియా. 28 నుండి 32 అమ్మోనీయుల శిక్ష. అయితే ఈ దిన ధ్యానం కొరకు మనము 1 నుండి 7 వచనాలలో పరిశుద్ధ స్థలములో వధించబడుట. యెహోవా వాక్కు ఏమని, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలమును బట్టి ఇశ్రాయేలు అని మొదటి వచనం 2వ వచనములో మనము చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు దేశమనగా యూదా దేశము సంగతే. ఇశ్రాయేలు దేశమంటే యూదా దేశము సంగతే. యెరూషలేము యూదయ దేశమునకు కేంద్రముగా ఉన్నది. యెరూషలేము యూదయ దేశమునకు కేంద్రంగా ఉన్నది. ఇశ్రాయేలీలు అనగా 10 గోత్రముల వారు. ఇశ్రాయేలీలంటే 10 గోత్రముల వారు. వారు ఇంతకు ముందే చెరపట్టబడిరి. యెరూషలేము అనగా సమాధానము. యెరూషలేము అనగా సమాధానము. కానీ ఇక్కడ తీర్పును గురించిన సందేశము ఇవ్వవలసి వచ్చను. తీర్పును గురించిన సందేశం ఇక్కడ ఇవ్వవలసి వచ్చను. యెరూషలేమునకు పరిశుద్ధ పట్టణం అని పేరు కూడా కలదు కదా. యెరూషలేముకు పరిశుద్ధ పట్టణం అనే పేరుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనములో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనములో, అలాగే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనములో, యెషయా గ్రంథం 52:1లో దేవాలయములో పరిశుద్ధ స్థలము కలదు. దేవాలయమే పరిశుద్ధమైనది, అందులో పరిశుద్ధ స్థలము కలదు. అయితే ఆ పరిశుద్ధ స్థలములోనే మొదలుపెట్టి అందరినీ హతము చేయవలెనని 6లో చెప్పబడినది కదా. అందరినీ హతము చేయవలెను. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట 9వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనము చూడవచ్చు. నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. చూసారా, ఎక్కడ మొదలు పెట్టమన్నాడు? పరిశుద్ధ పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయండి. 6వ వచనం కూడా, అందరూ నశించునట్లు ఎవరినీ విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా అని మనము చూస్తున్నాం.
కాబట్టి పరిశుద్ధ స్థలములోని మొదలుపెట్టి అందరినీ హతము చేయమన్నాడు. పరిశుద్ధ స్థలములో ఆరాధనలు ప్రార్థనలు జరగవలెను గాని అందరిని వధించుట అంటే చాలా విచారం. అవును కదా? పరిశుద్ధ స్థలములో ఏం జరగాలి? ఆరాధనలే జరగాలి, ప్రార్థనలే జరగాలి. కానీ ఇక్కడ వధించుట జరిగే పరిస్థితి, కారణాలు మనం చూడగలం. యెహోవా సెలవిచ్చినది ఏమిటంటే, నేను నీకు విరోధినైతిని అన్నాడు. 3వ వచనం 21:3 యెహెజ్కేలు గ్రంథం 21:3 యెహోవా సెలవిచ్చినదేమనగా నేను నీకు విరోధినైతిని అన్నాడు. ఆయన విరోధి అగుటకు విరోధి అయ్యాడు. విరోధి అవటానికి గల కారణాలేంటి? ఇప్పుడు వారు హతము చేయబడడానికి కారణం దేవుడు వారికి విరోధి అయ్యాడు. మరి వారు విరోధులు అవ్వటానికి కారణం ఏమిటి? 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధినైతిని. అర్థమైందండి? దేవుడు వారికి ఎందుకు విరోధి అయ్యాడు? మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు. ఇక్కడ మనం ఒక మాట జ్ఞప్తికి పెట్టుకుంటే మంచిది. వ్యర్థమైన మాటలు ఏ ఒక్కరు పలికినా దేవునికి ఏమైపోతాం? విరోధులమైపోతాం అనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎప్పుడు వ్యర్థమైన మాటలు పలుకవద్దు. సువార్తలో ప్రభువు చెప్పారు, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మీరు వచింపవద్దు అని చెప్పలే 6వ అధ్యాయంలో? అలా విస్తరించి మాట్లాడితే తమ మనవి వినునని అనుకుంటారట. అలాగా తప్పు. నేను వాటిని లక్ష్య పెట్టను, వాటిని నేను ఆలకింపను, అది దేవునికి ఆయాసం, అది దేవునికి విరోధం అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో మనము స్పష్టంగా గమనించాలి, యెహోవాకు విరోధులం కాకూడదు, స్నేహితులంగా ఉండాలి. వ్యర్థమైన మాటలు, నిరర్ధకమైన దర్శనాలు చూస్తే యెహోవా విరోధి అవుతాడు, దేవుడు విరోధి అవుతాడు. ఒకప్పుడు నయోమి మనకు తెలుసు, యెహోవా నాకు విరోధి ఆయను అని పలికింది కదా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, 21వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, 21వ వచనం. దేవుడు విరోధి అవటానికి కారణం ఏంటి? నయోమికి ఆమె బెత్లెహేము విడిచి దేవుని మీద ఆధారపడకుండా మోయాబుకు వెళ్ళెను. అర్థమైందండి? ఆమె బెత్లెహేమును విడిచి దేవుని మీద ఆధారపడకుండా మోయాబుకు వెళ్ళింది. అలా వెళ్ళడం మూలాన దేవునికి విరోధము తెచ్చుకున్నట్లుగా చూస్తాం. దేవుడెప్పుడు విరోధిగాడండి. ఏ మానవునికి దేవుడు విరోధిగాడు. కానీ మన పాపమే మన దేవునికి విరోధము తెచ్చుటకు కారణం. మన పాపమే మన దేవునికి విరోధము తేవడానికి కారణం. దేవునితో విరోధము యొక్క ఫలితము శిక్ష. దేవుని యొక్క విరోధమునకు కారణం
ఫలితం శిక్ష, నాశనం. శిక్ష, నాశనం. ఒకప్పుడు మనము శత్రువులం, నిజమే కదా? మన పాపాన్ని బట్టి శత్రువులమైతిమి. మన పాపాన్ని బట్టి మనము శత్రువులమైతిమి. దేవుడు తన కుమారుని మరణ పునరుత్థానముల ద్వారా తండ్రితో మనలను సమాధానపరచుకొన్నాడు. అవును కదా? మరణ పునరుత్థానముల ద్వారా తండ్రితో మనలను సమాధానపరచుకున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, 4:25, 5, 2, 10, 11 వచనాలు, 5వ అధ్యాయం 2వ వచనం, 10, 11 వచనాలు. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. 2:14 నుండి 18 వచనాలు. ప్రభు ద్వారా కలిగిన ఈ సమాధానమును మనము కాపాడుకోవాలి కదా? ప్రభు ద్వారా మనకు సమాధానము కలిగింది కనుక ఇట్టి సమాధానాన్ని మనము కాపాడుకోవాలి. దేవునితో సంబంధము మనకు తెగిపోదు గాని సమాధానము, సహవాసము వలన మన జీవితాలలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ చక్కని సమాధానము మనము కలిగి ఉంటే దేవునితో ఎప్పుడూ విరోధులము కాము. కనుక మనము జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉన్నాం. మనం చదువుకున్నట్లు నీతి పరులేమి, 3-4 వచనాలు, నీతి పరులేమి, దుష్టులనేమి మీలో ఎవరునూ ఉండకుండా నిర్మూలము చేసేదని అంటున్నాడు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరలో నుండి బయలుదేరి ఉన్నది. మరి యెరూషలేములో నీతిమంతులు ఉన్నారా? యెరూషలేములో నీతిమంతులు ఉన్నారా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మనము చదివితే, యథార్థవంతులు ఒక్కడునూ లేడు అని వ్రాయబడింది. యథార్థవంతులు ఒక్కరు కూడా లేరు. 9వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. 9వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. అయితే నీతిమంతులు ఎవరున్నారు? యథార్థవంతులే. ఎలా ఉన్నారంట? ముండ్ల కంచె కంటే ముండ్లు ముండ్లుగా ఉందురు అన్నాడు. యథార్థవంతులు అనబడిన వారటండి ముండ్ల కంచె కంటే ముండ్లు ముండ్లుగా ఉందురు అన్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2 నుండి 4 వచనాలలో మనము చూస్తాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. మరి నీతిమంతులు ఎవరున్నారు? నీతిమంతులు ఎవరు? ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు కూడా ప్రభువుకు ఎదురయ్యి వారు తామే నీతిమంతులని అనిపించుకొనిడి వారుగా ఉన్నారు కదా. తామే నీతిమంతులం. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. అలాగుననే 16వ అధ్యాయం 14, 15 వచనాలు. తమ మట్టుకు తాము నీతిమంతులు అనిపించుకుంటున్నారు గాని వారు దేవుని దృష్టికి అసహ్యులుగా ఉన్నారు. వారిలో నీతిమంతులమని చెప్పుకొనిడి వారు కొందరు ఉండి ఉండవచ్చు.
యేసు ప్రభు అన్నారు, నేను పాపులని పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అని కూడా చెప్పారు లూకా సువార్త 5:32లో. అంటే కొందరు నీతిమంతులు ఉన్నారని కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. రోమపత్రిక 3:11 ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి శాస్త్రులు పరిచయులు నీతిమంతులమని చెప్పుకొనుటను బట్టి ప్రభు ఆ మాట చెప్పాడంతే. యెహెజ్కేలు కాలములో కూడా ప్రజలు తమ పాపాలను గుర్తించేవారుగా లేరు. యెహెజ్కేలు కాలంలో ప్రజలు తమ పాపాలను గుర్తించేవారుగా లేరు. కొందరు మంచివారు అనుకోవచ్చు, అందును బట్టి నీతిపరులేమి దుష్టులేమి అందరూ నిర్మూలము చేయబడుచున్నారని చెప్పుచున్నాడు. అర్థమైందా? నీతిమంతులు లేరంటే లేరు. ఒకవేళ నీతిమంతులని ప్రజల్లో చెప్పుకుంటున్నారే గాని, మేము నీతిమంతులమని అనుకుంటున్నారు గాని వారు నీతిమంతులు కారు. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది కదా, తన ఎదుట సరి అయిన మార్గము కలదు అని వారు అనుకుంటూ ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. చివరకు వారు మరణానికే వెళ్ళిపోతారు అనే విషయాన్ని, ఒకరి ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు త్రోవ తీయును అన్నాడు. లేదా 2-3 సార్లు చెప్పాడు ఆ వచనం. కాబట్టి ఈ యెరూషలేము పట్టణంలో ఉన్న ఈ ప్రజలు తాము నీతిపరులు అనుకుంటున్నారు కానీ వారిలో నీతి లేదు అని మనకు అర్థమైంది. అందుకని నీతిపరులు అనుకుంటున్న వారు కానీ దుష్టులందరూ కానీ నిర్మూలము చేయబడుచున్నారని చెప్పుచూ ఉన్నాడు. ప్రియులారా, యెహెజ్కేలు చేయవలసిన 3 పనులు కనబడతా ఉన్నాయి. ఆయన చేయాల్సిన పనులు ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటి ఆయన చేయాల్సిన పనులు అనంటే, నరపుత్రుడా నిట్టూర్పు విడువుము. మొదటి మాట, నిట్టూర్పు విడువుము. ఈ ప్రజల విషయములో నిట్టూర్పు విడువుము. వారు చూచుచుండగా నీ నడుము బ్రద్దలగునట్లు నిట్టూర్పు విడువుము అన్నాడు 6వ వచనంలో కదా. వారు చూచుచుండగా నరపుత్రుడా నిట్టూర్పు విడువుము. వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నిజమైన జనులంతా ప్రజల విషయంలో, నిజమైన దైవజనులంతా ప్రజల విషయములో చాలా దుఃఖములోనే ఉన్నారు. కానీ కొందరైతే మాకు సంతోషం, లాభం కలుగుతా ఉంది, ఎంతెంతో మేలు కలుగుతా ఉంది, ఎన్నెన్నో ఉపకారాలు జరుగుతూ ఉన్నాయి, మాకు రావలసింది మాకు వస్తుంది అని అనుకుంటూ తమ జీవితాన్ని ఇష్టం వచ్చినట్లుగా కొనసాగించేవారు ఉన్నారు. వారికి తగిన శిక్ష పడుద్ది. కనుక దైవజనులు ప్రజల విషయంలో చాలా దుఃఖముగానే ఉన్నారు. ఇర్మియా ప్రజల విషయంలో బహుగా ప్రలాపించాడు కదా, మనకు తెలుసు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 8:21, 9:1, 13, 17. నిజంగా తన తల జలమయముగా ఊటగా కన్నీళ్ల ఊటగా చేసుకున్నాడు. నశించిపోయే జనుల విషయంలో, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అని భక్తుడు చెప్పుచూ ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని జనులు అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు కీర్తనాకారుడు. 119వ కీర్తన 136వ చరణం కదా. 119, 136లో
మనం ఆ మాటలు చూస్తాం. నాకు బహు దుఃఖమును మానని వేదనయు కలదు అని ఆత్మల కొరకైన వేదన పడుచు పౌలు చెప్పాడు. ఆత్మల కొరకైన వేదన, బహుదుఃఖమును మానని వేదన అన్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలలోను, 10వ అధ్యాయం 1 వచనములోను చూస్తాం. అంతేకాదు, కన్నీళ్లతో ఆయన సేవ చేసెను అనే మాట చూస్తాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 31వ వచనం. ఆయన కన్నీళ్లతో సేవ చేశాడండి. కన్నీళ్లతో సేవ చేశాడు. సంఘముల విషయములో కూడా బహు చింతపడుచున్నాడు. సంఘముల విషయములో బహు చింతపడుచు ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మనము కూడా ఆత్మల కొరకైన ఆవేదనతో, కన్నీళ్లతో, సంఘాలను గూర్చి చింతతో పనిచేయవలసిన వారమై ఉన్నాం. ఒక మాట మనకు తెలుసు కదా, కీర్తన 126 5-6 చరణాలు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానములు చేస్తూ పనలు మోసుకొని వచ్చెదరు అన్నాడు. కన్నీళ్లతో ప్రభు పని చేయవలసిన బాధ్యత మన మీద. కన్నీరు కార్చే దైవజనులు లేరు. అంతా క్షేమంగా ఉన్నాం, మేలుకరంగా ఉన్నాం, లాభకరంగా ఉన్నాం, సమృద్ధి కలిగి ఉన్నాం, లోటు లేకుండా ఉన్నాం. ఇదే ఆలోచన చేస్తున్నారు తప్ప, అయ్యో నశించిపోయే ఆత్మల పట్ల నేనెందుకు భారం కలిగి ఉండకూడదు అనే తపన గాని, చింత గాని ఉందా అండి? నిజంగా అదే గాని మన జీవితంలో ఉండి ఉంటే మనం ఎంత ధన్యులమో, మనం ఎంతో ధన్యులమవుతాం. అలాంటి చింతతో మనము దేవుని పని చెయ్యాలి. కీర్తనాకారుడు చెప్పినట్లు, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. పౌలన్నాడు, నాకు బహుదుఃఖమును మానని వేదనయు ఉన్నది అన్నాడు. ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది అన్నాడు రోమపత్రిక 10:1. స్వజనుల రక్షణ గాని, పొరుగువారి రక్షణ గాని, ఇశ్రాయేలు రక్షణ గాని, అన్యుల రక్షణ గాని, దాని కొరకు పౌలు ఎంత కన్నీరు కార్చాను. ఎఫెసు పెద్దలతో మాట్లాడుతున్నాడు. నేను కన్నీరు కార్చానయ్యా, కన్నీళ్లతో సేవ చేశానని చెప్పాడు. సంఘముల విషయములో ఎంతో చింత కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక సంఘాలను గూర్చి చింతతో పని చేయవలసిన వారంగా ఉన్నాం. అంతటి చింత లేదు. ఇవాళ ప్రసంగాలంటే జోకులు, వేలాకొలాలు, వ్యంగ్యం, సరదా, సల్లాపం, కాలక్షేపం, నవ్వులు, కేరింతలు, గంతులు. దేవుడు ఆనందంగా ఉండమన్నాడు కానీ విచారంగా ఉండమన్నాడా? నీ విచారాన్ని కొట్టివేస్తానని, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని ఆ మాటలు పెట్టుకొని అలా ఉంటున్నారే తప్ప, అయ్యో నశించిపోయే వారి విషయంలో ఏంటి నా భారమని ఆలోచన ఉన్నదా అండి? నాతో ఉన్నవారు, నా చుట్టుప్రక్కల ఉన్నవారు, నా కుటుంబంలో ఉన్నవారు, నా బంధువులుగా ఉన్నవారు
నాకు తెలిసిన వారు ఎందరో నశించిపోతున్నారు. అయ్యో అనే చింత ఈవేళ లేదండి. చింత లేదు. మొదటి మాట తేటగా చెప్పాడు. ఏమన్నాడు? నరపుత్రుడా అన్నాడు. నిట్టూర్పు విడువుము అన్నాడు. రెండవ మాట, నీవు నిట్టూర్పు విడిచిదమేమని వారు అడుగగా, 7వ వచనం చదువుకుందాం. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నదని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. నిట్టూర్పు విడిచిదవేమని వారు నిన్ను అడిగితే నువ్వు చెప్పాల్సింది ఇదయ్యా అని చెప్పాడు. రేపు విపత్తు రాబోతుంది, ప్రమాదము రాబోతుంది, నష్టము కలగబోతుందని ప్రజలకు చెప్పు అని తేటగా చెప్పాడు. యేస్కేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. యేస్కేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనములో, నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీలు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనము. వారు అడుగుతారు, నీవు చేయునదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలు నిన్ను అడుగుతారు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పాలి అని చెప్పాడు కదా. 18వ వచనం, 12వ అధ్యాయం 18వ వచనం. నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును, చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములోని జనులకు ఈలాగు ప్రకటించుము. యెరూషలేము నివాసులను గూర్చియు ఇశ్రాయేలు దేశమును గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురని 19వ వచనంలో కూడా చెప్పాడు. చూశారా ప్రియులారా, పరిస్థితులు ఎంత భయానకంగా ఉండబోతున్నాయో మనకు అర్థం కావాలి. అందుకే నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు అడిగినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఇదే. కనుక యెహెజ్కేలు వారికి మాదిరిగా, సూచనగా ఉన్నాడని మనం వింటూనే వస్తున్నాం కదా. ప్రతి దానికి ఆయన సూచనగా, మాదిరిగా ఉన్నాడు అనేది ముమ్మాటికి వాస్తవం. యెహెజ్కేలు గ్రంథం 24 యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారం మీరు చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. కాబట్టి దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవికతను మీరు గమనించినట్లయితే ఆయన సూచనగా ఉన్నాడు, ఆయన మాదిరిగా ఉన్నాడు. నేడు మనము కూడా ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ మాదిరిగాను సూచనగాను ఉండాలి. అర్థమైందండి? మాదిరిగాను సూచనగా ఉండాలి. మనము చెప్పే ఉపదేశాలు మన జీవితములోను అనుసరణలోను ఉండాలి. మనము చెప్పే ఉపదేశాలు మన జీవితములోను అనుచరణలోను ఉండాలి. పౌలు, సీలా, తిమోతి అలాగుండి పనిచేశారు. పౌలు, సీలా, తిమోతి అలాగుండి పనిచేశారు. కావునని వారు చెప్పే వాక్యము అనేకులు విని విశ్వసించిరి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికలకు రాసిన
మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అక్కడేమంటాడండి? అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి అన్నాడు. మీ మధ్య సాధువులమై ఉంటిమి. ఎంత మంచి మాట. 10 నుండి 13 వచనాలలో మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి అని చెప్పి ఇలాగున 13 వచనాలలో వారి తమ మాదిరిని గూర్చిన వాస్తవాన్ని పౌలు తేటగా ఒప్పుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, చక్కని మాదిరి జీవితం. మొదటి అధ్యాయములో 6వ వచనం కూడా మనము చదివితే, మొదటి అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. చూశారా ఎంత చక్కని మాదిరి జీవితాన్ని వారు నేర్చుకున్నారో మనకు అర్థమవుతుంది. 2 మాటలు మనం విన్నాం. ఇక 3వ మాట, ఎస్కేలు చేయవలసిన పనులలో 3 మాటలు కదా. 1, నరపుత్రుడా నిట్టూర్పు విడువుము. 2, నీవు నిట్టూర్పు విడిచెదబేమని వారు అడుగగా వారికి నువ్వు చెప్పాల్సింది చెప్పాలి. 3, నరపుత్రుడా చేతులు చరచుకొనుచు సమాచారము ప్రకటింపుము. ఏం చేయాలండి? చేతులు చరచుకొంచు నీవు సమాచారం ఇవ్వాలి అన్నాడు. 14వ వచనం, 21:14, నరపుత్రుడా చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురము జొచ్చి వాని హతము చేయునది. చేతులు చరచుకొనొచ్చు, ఇదిగో అని గట్టిగా చేతులు కొడుతూ, చూడండి ఇటు రేపు రాబోతుంది విపత్తు అని వారికి చేతులు చరచుకుంటూ, ఇది సంతోషముతో కొట్టే చప్పట్లు కాదు, వేదనతో కూడిన చప్పట్లు, దుఃఖముతో కూడిన చప్పట్లు, బాధతో కూడిన చప్పట్లు. అయ్యో అయ్యో ప్రజల చప్పట్లు కొట్టి పిలిచినట్టే ఆ ప్రజలను పిలిచి వారికి చెప్పాలి అనే మాట చెప్తా ఉన్నాడు. దేవుని వర్తమానము గట్టిగా నొక్కి చెప్పడం, చప్పట్లు కొట్టడం అంటే పట్టుదలతో చెప్పడం అనే అర్థం కూడా ఉంది. పట్టుదలతో చెప్పడం. నిజమే ప్రియులారా, వారు చేస్తున్న పాపాన్ని బట్టి వారి మీదకి శిక్ష వస్తుందనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పమని చెప్తా ఉన్నాడు. నిజమే, దైవ గ్రంథములో మనం ఆలోచన చేసినట్లయితే చూడగలం. చూడండి, చేతులు చరచుకొని చెప్పమన్న మాట సంఖ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని, కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి అన్నాడు. బాలాకుకు కోపం
బిలాము మీద మండిందట. అందుకని ఆ టైములో చేతులు చరచుకొని బిలాముతో, నా శత్రువులను శపించమని నిన్ను పిలిస్తే నీవేమో ముమ్మారు పూర్తిగా వారిని దీవించావని కోపముతో కొట్టిన చప్పట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, లేఖనాలలో ఎన్నో సంగతులు ఇట్లా వ్రాయబడ్డాయి. ప్రజలు యెహెజ్కేలును అడిగినప్పుడు శ్రమదినము వచ్చుచున్నదనే దుర్వార్త వినబడినది. అందరి గుండెలు పగిలిపోతాయి, అందరి చేతులు బలహీనమవుతాయి, అందరి మనసులు అధైర్యపడతాయి అని చెప్తున్నాడు 7వ వచనంలో కదా. ఓ ప్రియులారా, రేపు రాబోయే విపత్తు చాలా ఘోరమైందిగా, ఎంతో కష్టమైందిగా, ఎంతో గుండె చెడిపోయేటట్లుగా ఉంటుంది అనే వాస్తవికతను ఆయన తేటగా చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అందరి మోకాళ్ళు నీరసమైపోతాయి. నిజమే, యెహెజ్కేలు వారికి మాదిరిగా ఉన్నాడు. యెహెజ్కేలు వారికి మాదిరిగా ఉన్నాడు. 7వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. 7వ అధ్యాయం 5-6 వచనం. అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను, ఉత్సాహ దినము కాదు, శ్రమ దినమే, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది అని చెప్తున్నాడు. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమయ్యింది. అది ఉత్సాహధ్వని కాదు, అది శ్రమధ్వని అని చెప్తా ఉన్నట్లుగా మనము చూస్తాం. అక్కడే 17వ వచనం, 7:17, అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్లవలే తత్తరిల్లును. అందరి చేతులు ఏమైపోతాయి? సత్తువ తప్పిపోతాయి. మీరు అనుకుంటున్నారు మేము బలవంతులం, మేము ఆరోగ్యవంతులం, మాకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, సొమ్ముంది, స్వేచ్ఛ ఉంది, ఇలాగ ఎన్నో అనుకుంటున్నారే. ఇప్పుడు మీ సత్తువ తగ్గిపోతుంది. అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లిపోతాయి, నీరైపోతాయని తేటగా చెప్తా ఉన్నాడు. 22వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈ మాటలు మనము చూడొచ్చు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యం నీ హృదయమునకు కలదా? నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీకు నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకు అన్నాడు. కనుక ఓర్చుకొనటానికి చాలినంత ధైర్యం నీకుందా? సహించినంత బలము నీకుందా శిక్ష వేసే కాలంలో అని ఎంత వివరంగా చెప్తున్నాడండి. 21వ అధ్యాయములో, 7వ అధ్యాయములో, 22వ అధ్యాయములో మనము చూస్తాం. నిజమే, ఒకప్పుడు ఇశ్రాయేలీయులను చూచి అన్యుల గుండెలు కరిగిపోయాయి కదా. ఇశ్రాయేలీయులను చూసి ఒకప్పుడు అన్యుల గుండెలు కరిగిపోయిన సందర్భాలు, నీరైపోయిన సందర్భాలు మనకు తెలుసు. ఎక్కడ? యెహోషువ గ్రంథములో ఒకప్పుడు వీళ్ళను చూసిన వారి గుండెలు ఏమయ్యాయి? దేవుని గురించిన విషయాలు విన్నప్పుడు వారి గుండెలు ఏమయ్యాయి?
ఏమయ్యాయండి? ప్రియులారా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. 10-11 వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మేము ఆ సంగతి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మరి ఇప్పుడు వీరి గుండెలు బలహీనమైపోయాయి, వీరి గుండెలు నీరైపోయాయి, వీరికి గుండె ధైర్యం లేకుండా అయిపోయింది. చూశారా? ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళు. వాళ్ళని చూస్తే దేవుని గురించి కానీ దేవుని ప్రజలను గురించి కానీ వింటే వారి గుండెలు ఏమయ్యాయో ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా చదివితే వారి గుండెలు ఏమయ్యాయండి? 5వ అధ్యాయం 1వ వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యొర్దాను పడమటి దిక్కున అమోరీయుల రాజు అందరూ సముద్రం వద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయెను అన్నాడు. గుండెలు ఏమయ్యాయండి? కరిగిపోయెను. గుండెలు చెదిరిపోయెను. గుండెలు కరిగిపోయాయి, గుండెలు చెదిరిపోయాయి, గుండెలు నీరైపోయిన సందర్భాలు చూస్తాం. నిజమండి. అంతటి దేవుని పిల్లల పక్షంగా దేవుడంత గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి అందరి గుండెలు ఏమయ్యాయి? అధైర్యం, పగిలిపోయాయి, చేతులు బలహీనం, మనసులు నీరసం, ఇట్లాగా అయిపోయారండి. ఇప్పుడైతే దేవుని ప్రజలను పడిపోయిన ఈ వీరి గుండెలే కరిగిపోయాయి. కారణం వారి పాపం. దాని నుండి వచ్చు శిక్ష, పాపమును బట్టి శిక్ష కూడా రెట్టించబడినది గనుక దానిని బట్టి దేవుని ప్రజలనబడిన వారికి ఈ ఘోర శిక్ష సంభవించెను. ఆనంద సంతోషములతో ఉండవలసిన ప్రజల దుఃఖం, నిట్టూర్పుతో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆనంద సంతోషాలతో ఉండవలసిన ఈ ప్రజలు దుఃఖము నిట్టూర్పులతో ఉండవలసి వచ్చెను. వారి కోసం పాఠం చెప్పుకున్నాం. మరి నేడు మన సంగతి ఎలాగుంది? నేడు మన సంగతి ఎలా ఉందండి? ప్రభువునందు విశ్వసించి రక్షించబడిన మనకు కూడా తీర్పున్నది. లేదా ప్రతి క్రియ తీర్పులోనికి వచ్చుద్ది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుని యొద్దకు తేబడతాం. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండబోతుందనేది ఇవన్నీ రేపు తీర్పులోకి వస్తాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35-36 వచనాలు చదివితే ఆలోచనలు కూడా తీర్పులోనికి వస్తాయి. మన క్రియలు తీర్పులోనికి వస్తాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35-36 వచనాలలో మన ఆలోచనలు తీర్పులోనికి వస్తాయి. ఏమండోయ్? క్రియలు వస్తాయి, ఆలోచనలు కూడా వస్తాయి. అందుకే స్వచ్ఛమైన మనసుతో మంచి ఆలోచన కలిగి ఉండాలి. కీడు తలపెట్టేటట్టు, నిందలు మోపేటట్టు, ఇబ్బందులు పెట్టేటట్టు, నష్టం కలిగించేటట్టు దురభిప్రాయమైన ఆలోచనలు ఏమాత్రము చేయకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మన మాటలో, మన క్రియలో, మన ఆలోచనలో జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2-4 వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం. అలాగునని 2వ వచనం
12:2, 4వ అధ్యాయం 23వ వచనం. 4వ అధ్యాయం 23వ వచనం. అలాగే కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ చరణం. 17వ కీర్తన 3వ చరణం. 63వ కీర్తన 4-5 చరణాలు. మనం ఎలా ఉండాలో చెప్పాడు ఇక్కడ. వాక్య ధ్యానములో, దైవ ధ్యానములో కాలము గడుపుచూ ఉండుట అది దీవెనకరం. వాక్య ధ్యానములో, దైవ ధ్యానములో కాలము గడపాలి. లేనిపోని వాటన్నింటిలో మనమే ఉన్నామన్నట్టు ఇబ్బందులు తెచ్చుకోకూడదు. ప్రభు వచ్చినప్పుడు సరిగా ఉన్న వారిని బట్టి ప్రభు బడా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. మరికొందరు సోమరులుగా, చెడ్డవారుగా ఉంటారు. సోమరి అయిన చెడ్డదాసుడు అనిపించుకుంటారు. మత్తయి సువార్త 25:14, మత్తయి సువార్త 25:14 నుండి 25 వచనాలలో, అలాగే లూకా సువార్త 12వ అధ్యాయం 42 నుండి 48 వచనాలు. కనుక దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, దేవునిని సంతోషపెట్టువారముగా, దేవునికి కనబరుచుకొని సత్యమును అనుసరించి జీవించుట, అలాంటి జీవితము కలిగి ప్రవర్తించుట ప్రయోజనకరము. అలాంటి గొప్ప అనుభవాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండి దేవునికి మహిమ ఆపాదించాలి. కనుక 3 పనులు ఈ అధ్యాయములో ఆయన చేయాలని చెప్పాడు. 1, నరపుత్రుడా నిట్టూర్పు విడువము. 2, నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు అడిగినప్పుడు వారికి మాదిరిగా సూచనగా ఉండుము. 3, నరపుత్రుడా చేతులు చరచుకొని సమాచారము ప్రకటింపుము. ఎంత గొప్ప సత్యం చెప్పాడండి ఈ అధ్యాయంలో. దీనిని సేవకుల సదస్సులో ఇంకా ఘనంగా చెప్పొచ్చు. సేవకులైన వారు ఎంతో భారము కలిగి, బాధ్యత కలిగి పని చేయాలి. ఇప్పుడు అది కనపడటం లేదు. కనుచూపు మేరలో కూడా కనపడటం లేదు. ఆలోచన కూడా అందడం లేదు. ఇంతటి భారం కలిగిన దైవజనులు కనబడటం లేదు. తమ్మును కనబరుచుకోవాలని చూస్తున్నారు తప్ప ఇలాంటి భారము కలిగిన వారు కనబడటం లేదు. నిజమా? తమ్మును తాము కనబరుచుకోవడానికి ఎంతటి త్యాగమైనా చేస్తున్నారు. కానీ అది తప్పు. జాగ్రత్త పడదాం. దేవునికి ఎంతో మహిమ తెద్దాం. మన క్రియలను బట్టి, ఆలోచనలను బట్టి రేపు దేవుని దగ్గర నిలబడి లెక్క చెప్పాలి. సరి అయిన యోచన కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ దివ్యవాక్యములో నుండి తేటగా, సూటిగా మాతో మాట్లాడిన సందర్భమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నిజమే, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు, హెచ్చరించారు. మా ప్రభువా, ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, ప్రభావములను తేగలుగునట్లు మమ్మను సిద్ధపరుస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రం. మీ కృపా కనికరాలు మా పైన ఉంచి మా పక్షంగా మీరు చేసిన ప్రతి మేలులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాల్లో ఎల్లవేళలా మీ కనికరమును చూపి కాపాడి విడువక మేలు చేసి మహిమ పొందుతారని కోరుచు, మా ప్రభువా, కుడికలో చేరిన వారు, మేము ప్రకటించినప్పుడు విన్నవారు ఏ విధమైన శిక్షకు గురి కాకున్నట్లు, ప్రతి విధమైన శిక్ష నుండి తప్పించుకొని ఆత్మల పట్ల భారము కలిగి వారును పని చేయగలుగునట్లు సిద్ధపరచుమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎంతో అమూల్యమైన విషయాన్ని మనం విన్నాం. జాగ్రత్త పడదాం. భారం కలిగి, వేదన కలిగి, నిట్టూర్పులు విడుస్తూ
ప్రభు కొరకు పని చేయాలి. కన్నీళ్లతో ప్రభు పని చేసే అట్టి భారాన్ని మనం కలిగి ఉందాం.